కూర అయిపోతుంది అయిపోయింది నాని. ఏం చేసి ఎవరికి చెప్తున్నావు? హాయ్ చెప్తున్నావు? ఫ్రెండ్స్ చెప్తున్నావా? మీ ఫ్రెండ్స్ చెప్తున్నావా? మిల్ మేకర్ కూర రెడీ అవుతుంది కదా. నాన్నని వీళ్ళు కూర్చుంటావా? మంచి కూర్చో మంచి కూర్చో. నాన్నని వీళ్ళు. నాన్న వస్తాడు. చపాతి ఎత్తునా రొట్టె ఎత్తునా చెప్పు. పాలు కాగుతున్నాయి. ఈడ సంతోషమే ఇట్లా కూర్చుంటాడు నా దగ్గరకు వచ్చి. పోదాం నాన్న పోదామే బంగారు తల్లి. సరేనా? నువ్వు గట్టిగా కూర్చో. ఇంకా కూర చేస్తా, నేను రొట్టె చేస్తా. పాలు పొంగినాయి పొంగుతున్నాయి. నేను దింపేస్తాయి. దింపేసి ఇక్కడ కూర పెడతాం. కూర పెట్టి ఇక్కడ ఏం చేస్తా? అప్ప చేస్తా. చెప్పు. అప్ప చేస్తా. నీకు ఇష్టమేనా? అప్ప తింటావు కదా నువ్వు. నువ్వు అట్లే కూర్చో. నేను రొట్టెకి నీళ్లు పెడతా. నీళ్లు పెట్టి రొట్టెలు చేస్తా. సరేనా? నువ్వు మంచి నాన్నవు కదా. కదా మంచి నాన్నవేనా నువ్వు? మంచి నాన్నవా కావా? పోదాం గాని మనం ఫస్ట్ రొట్టె చేయాలి కదా. జొన్న రొట్టె చేయాలి కదా. ఇక కూర బాగుందా? ఫ్రెండ్స్ చెప్పు. కూర బాగుందా అడుగు. ఇక మిల్ మేకర్ కూర కదా. కాలుతుందా? కుక్క ఎట్లా ఉంటదమ్మా? నేను చెయ్యాలనా? సరే 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 మాట్లాడుకుంటేనే ఇక్కడ పని చేయాలి. అక్కడ మళ్ళీ వద్దన్నట్లు సంతోష్కి కదా. ఇంకా నేను సాఫ్ చేసుకొని రొట్టె చేస్తా. నువ్వైతే మంచిగా కూర్చున్నా. సరేనా? నువ్వు గట్టి కూర్చుంటే నీకు చూపించుకుంటేనే నేను అన్ని పనులు చేస్తా. సరేనా? మంచిదానవి నువ్వు, మంచివాడివి. నాకు అందుకే ఇష్టం నువ్వు అంటే కదా. నేనంటే ఇష్టమా నీకు? నేను ఇష్టమేనా కాదా? ఎందుకమ్మా? మళ్ళీ నాన్న ఇష్టమా నేను ఇష్టమా నీకు? దొంగ నన్ను చెప్పావు. నాన్ననే చెప్తావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు కదమ్మా. అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు. నీకు నేనే ఇష్టం కదా. ఇష్టమా? చెప్పు ఇప్పుడు నిజం చెప్పు. నాన్న అని తొందరగా అన్ని వస్తుంది నీకు. నాన్న అంటున్నావు కదా. అమ్మాను అమ్మా. మీ అమ్మనా? మీ అమ్మని కానబ్బా నేను. అన్న వాళ్ళ అమ్మ. మీ అమ్మని కాను నేను. అమ్మ అన్న వాళ్ళ అమ్మని నేను. మీ అమ్మనా? ఏమో. మళ్ళా మూలుగుతాడు. ఎట్లా మూలుగుతాడు? సంతోషం. ఇట్లా మాట్లాడుకుంటే వంట చేస్తుంటే పని చేస్తుంటే నాకేం చేసినట్టు అనిపించదు. మంచిగా కదా. మధ్యాహ్నం మనం ఏం చేసుకున్నాం చెప్పమ్మా? మనం మటన్ చేద్దామా, చికెన్ చేద్దామా, పప్పు చేద్దామా? చెప్పు. కూర అయింది. ఇంకా కూర అయింది. దింపేస్తా. ఇక్కడ ఏం పెట్టాను. నువ్వేం జరగకు. ఇక్కడనే పెడతా. ఈయనే ఉండని. నువ్వేం జరగకు. సరే సరే ఉండండి. కాదన్న నువ్వు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూర్చుంటా అంటే ఎట్లా చెప్పు. కూర అయింది. రొట్టె చేస్తే ఇంకా నాన్న వచ్చి తిని పోతాడు కదా. ఎంత బాగా ములుగుతావే నువ్వు. ఎంత బాగా ములుగుతావు నువ్వు. నువ్వు పాలు తాగుతావా? నీళ్ళు తాగినావు కదా. తాగినవా? నీళ్ళు తాగినవా? నీళ్ళు తాగినవా? నువ్వు నాకు నాకు చుమ్మి ఒకటి ఇక్కడ 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 నీకు ఇస్తా. ఇంకా ఇంకొక దిక్కు ఇంకొక దిక్కు అంతే. నీకు ఎక్కువద్దా? నాకు ఇస్తా కానీ నీకు ఎక్కువద్దా? నిలబడతావా? గట్టిగా దిగి మంచిగా దిగి నిలబడి నేను అప్ప చేస్తావు. నీళ్ళు మసులుతున్నవే కదా. నాన్న తొందరగా రొట్టె వేసి ఇస్తాం మనము. వీళ్ళు నాన్న వీళ్ళు అయిపోయేది. స్నానం అయిపోయేది. అడుగు. నువ్వు అంటున్నాడు వాడి.
కాదు కాదు ఎవరి ఇష్టం అంటే నాన్నని ఇష్టం అని చెప్తున్నాడు చూడు. పాప ఏమంటాడు నిన్ను? కన్నయ్య ఏమంటాడు? అంటాడా? వాడు గింతున్నాడు మామ అని పిలిచిందా నేను? ఎందుకు ఎత్తుడు పాప గత్తేవాడు కదా మామ పిలిచిండా నేను? ఏమని పిలిచిండు? నాన్న అన్నాడా? మేమైతే ఇప్పుడు రొట్టెలు జొన్న రొట్టెలు చేస్తున్నాము. సంతోష్ ముచ్చట్లు పెట్టుకుంటా. సరే 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 మామ అంటాడు. ఇష్టం చిన్నపిల్లలు అంటే ఇష్టము. అంటే వాళ్ళ అక్క కొడుకనే కాదు, ఇంకా వేరే పిల్లలు ఎవరైనా ఇష్టమే. కానీ ఇంకా సంతోష్ పక్కన ఒక పాప ఉంటది కదా, ఆ పాప అయితే చాలా మంచిగా వస్తుంది సంతోష్ దగ్గరికి. బంగారు పాప ఎక్కడైందమ్మా? పాప ఎక్కడైంది? ఊరికి పోయింది కదా. నిన్నేమంటది? అన్న అన్న అంటది కదా, నన్నేమో అక్క అంటది కదా. చిన్నది ఉంది పాప. పాప అన్న అంటది. చందన్న 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 అంటది కదా. చంతన్న చంతన్న అంటది కదా. కాదమ్మా, ఇగో వాళ్ళమ్మని ఏమంటదంట, పాప అన్నం తినేటప్పుడు చంతన్న దగ్గరికి పోయి తిందాము, చందన్న దగ్గరికి పోయి తిందాం అంటదంటమ్మా. కదా. ఎంతుందమ్మా? చిన్నగా ఉంది కదా పాప. ఎంత గంతుందా నాన్న? ఎందుకమ్మా అట్లా చెప్తావు? నీవంటే చాలా ఇష్టం కదా పాపకు కదా. ఊరిపోయింది ఇప్పుడు, వాళ్ళ అమ్మమ్మలు ఊరిపోయింది. మళ్ళీ వచ్చినాక ఆడుకుందువు, సరేనా? బని తీసుకుని ఆగనా? ఆగా అది తక్కువదు. ఇట్లా నువ్వు ఇక రొట్టె చేస్తాను. నువ్వు కూర వేసి నాన్నకెత్తు. నాన్న పిలు. నాన్న ఎంతసేపు అవుతుందో స్నానం కదా. అయిపోయింది, వచ్చిండు మళ్ళా పోయినా. పాపను ఊరికైంది నాన్న. వస్తదమ్మా, వస్తది. నీ ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ఆయన చెప్పు. బాగున్నారు, తిన్నారు, అడుగు. మీ టిఫిన్ చేసిండ్రు, అడుగు అడుగు. కూర్చుంటావా? అమ్మా అమ్మా ఏంది? నాకు అర్థం అన్న ఏడిపోయిండమ్మా? అక్కడ పోయిండా? నిన్ను అన్న సాయంత్రం తోలుకోతున్నాడు కదా మంచిగా. గ్రౌండ్ పోయి నడిచి వస్తుండ్రా. మూలుగుడు ఎంత బాగా మూలుగుతాడు. అన్ని మంచిగా అర్థమైతాయి. దొంగ కదా. నీళ్ళు తీసుకొని పోయిండా నాన్న? నీవు వాటి దగ్గరకు పోకూడదు నాన్న. నీ దగ్గర పెట్టాలమ్మా. ఇవన్నీ పట్టుకోవద్దు కదా. మంచిగా అన్నావు కదా నువ్వు. గుడ్ బై కదా. అవునా? సరే, మంచిగా మాట్లాడాలి నాతోని. నేను అప్ప చేస్తా ఇప్పుడు కదా. ఇంక చూడు, నేను అప్ప చేస్తున్నా చూడు. నువ్వెన్ని రొట్టెలు తింటావు నాన్న? నువ్వెన్ని రొట్టెలు తింటావు? ఒక్కటా, రెండా, మూడా? చేతి ఇట్లా కట్టు చేతికో. రొట్టె వేస్తున్నా నేను. మళ్ళీ గాజులు రొట్టె చేయడానికి రాదు కదా. నేనైతే గాజులు కొంచెం ఎక్కువ వేసుకుంటా కాబట్టి ఇట్లా కట్టుకుంటా, గాజులు ముందలకి రాకుండా. మా అమ్మ అయితే నిండా వేసుకుంటది గాజులు, అట్లనే రొట్టె కొడుతుంది మంచిగా. కానీ నాకైతే రాదు. పోదమా? నేను రొట్టె చేసినాక నాన్నకి ఇచ్చినాక పోదాం. నీవు కూడా తినాలే, సరేనా? సరేనా? అక్కడ పోదామా? చూడండి, సంతోష్కి పోవాలి 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 అంటుంటాడు అంతే. ఇంకా సరే, బాయ్ చెప్పు ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. ఇంకా మేము రొట్టె వేసుకుంటాం. నాన్నని వీళ్ళు, ఇంకా నాన్నని వీళ్ళు. రొట్టె వేస్తున్నా నేను, రొట్టె వేస్తున్నా. చూడండి, రొట్టెలు ఇట్లా చేస్తా నేనైతే. పిండి ఒకసారి తడుపుకు పెట్టుకుంటా. ఎట్లా కొడుతున్నావు రొట్టె? మెల్లది మెల్లది మెల్లది.
నిలబడు ఇక మిల్ మేకర్ రొట్టె బాగుంటది. చూడు ఎట్లా చేస్తున్నా నేను. ఈజీ రొట్టెలే, మంచిగా రొట్టెలే కష్టం అనుకుంటారు కానీ నువ్వు కొడుతున్నావాడా? చూడండి సంతోష్ ఎట్లా కొడుతున్నావు. కట్టు కట్టు కట్టు. ఈడ కొడతా, ఈడ చేస్తా. ఏమైందన్న కంట్లో ఏమైంది? చేయలేవు ఊతారేను. పోయిందా? సరేనండి, మేమైతే ఇక రొట్టెలు చేసుకుంటాము.